కాసేపట్లో 5వ దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 49 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాహుల్ గాంధీ, రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ వంటి ప్రముఖులు పోటీ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికే 4 దశల ఎన్నికలు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా 4 దశల్లో 379 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాసేపట్లో 5వ దశ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. 5వ దశలో 49 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, ఒడిశాలో 5, బీహార్ 5, జార్ఖండ్ 3, జమ్మూ కశ్మీర్ 1, లడఖ్లో 1 పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపింది ఈసీ. 5వ దశలో జరుగుతున్న ఎన్నికల బరిలో పలువురు ప్రముఖులు పోటీ చేస్తున్నారు. లక్నో నుంచి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేథీ నుంచి, ముంబై నార్త్ నుంచి పీయూష్ గోయల్, రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా, ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్ పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 33% మంది అభ్యర్థులు కోటి కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. 695 మంది అభ్యర్థుల్లో 23% మంది అంటే 159 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో తెలిపారు. 695 మంది అభ్యర్థుల్లో 122 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 97 కోట్ల మంది ఓటర్లలో 4 విడతల్లో 45 కోట్ల 10 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి 4 దశల్లో 66.95% పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 25న 6వ దశ, వచ్చే నెల 1న 7వ దశ పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 1న మొదలైన సార్వత్రిక ఎన్నికల పోరు జూన్ 1తో ముగియనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.